ఆమంచి కృష్ణమోహన్ మరి కాసేపట్లో లోటస్ పాండ్లో జగన్ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీకి గుడ్ బై చెప్పాలని ఆమంచి కృష్ణమోహన్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. కార్యకర్తలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరబోతున్నారన్న ఒక ప్రచారం నేపథ్యంలో హుటాహుటిన తెలుగుదేశం పార్టీ నేతలు కదిలారు. ఆమంచి కృష్ణమోహన్తో చర్చలు జరిపారు. తర్వాత చంద్రబాబుతో కూడా చర్చించారు. అయితే కార్యకర్తల అభీష్టం మేరకు తాను వైసీపీలో చేరటానికే మొగ్గు చూపినట్లు తాజా సమాచారం అవుతుంది. కార్యకర్తలతో చర్చించాకే వైసీపీలో జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఆమంచి కృష్ణమోహన్ ఎట్టకేలకు వైసీపీలో చేరడానికి మొగ్గు చూపినట్టు మనకి తాజాగా సమాచారం అవుతుంది. ఏంటి డీటెయిల్స్? కొద్దిసేపటి క్రితమే ఆమంచి కృష్ణమోహన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. వీలైనంత త్వరలోనే వైసీపీలో చేరాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ కూడా నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. పార్టీ సీనియర్ నేత ప్రకాశం జిల్లాలో పార్టీకి చాలా వ్యవస్థాపక సభ్యుడైనటువంటి కరణం బలరాంకి చీరాల బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడే చంద్రబాబు నుంచి ఆయనకు ఆదేశాలు అందినాయి. ఆ నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి త్వరలో కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆమంచి వ్యవహారంపై పార్టీ కూడా చాలా వరకు ఆయనతో చర్చలు జరిపింది. అనేక విధాలుగా కూడా నచ్చజెప్పి చూశారు. చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయన్ని ప్రత్యేకంగా పిలిపించి ఆయనకి నచ్చజెప్పారు. మీ రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేదు, మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని కూడా చెప్పారు. సిద్ధారాఘవరావు ఆయన్ని వెంట పెట్టుకుని వచ్చి చంద్రబాబుతో చాలాసేపు దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అయినప్పటికీ కూడా ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో గత 4 రోజుల నుంచి కూడా అతను ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని ఎట్టి పరిస్థితిలో వాళ్ళ అభిప్రాయం మేరకు నేను టీడీపీలో ఉండదలుచుకోవట్లేదని కార్యకర్తలకు చెప్పారు. అదేవిధంగా ఆయన రాజకీయ పరంగా కూడా వైసీపీలో చేరితే మంచిదని కూడా నిర్ణయాన్ని కార్యకర్తల సమక్షంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కూడా దీని తగ్గట్టే మొదటి నుంచి కూడా ఆమంచి వ్యవహారంపై ఒక కన్నేసి ఉంది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇప్పటికే పోతుల సునీత అక్కడ పోటీ చేసి ఆమంచి మీద ఓడిపోయినటువంటి సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆమంచి పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. చివరికి పార్టీ సభ్యత్వ కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితి ఉంది. జనభూమి కమిటీలు కావచ్చు, ఏదైనా సరే ఆయన కనుసన్నల్లో నడగాల్సిందేను. 174 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు అమలు జరుగుతుంటాయి. కానీ చీరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ హైకమాండ్ ఆదేశాలను పట్టించుకోని పరిస్థితి అయితే పార్టీ హైకమాండ్ గమనించింది. ఈ నేపథ్యంలో చాప కింద నీరులా పోతుల సునీతనైతే అక్కడ ఒక కన్నేసి ఉంచమని చెప్పి ఇన్ని రోజుల నుంచి కార్యక్రమాలు జరుపుతూ వచ్చారు. అయితే చివరికి ఆమంచి పార్టీని వేడుతుంటే ఇక ఆ స్థానంలో గట్టి అభ్యర్థి కరణం బలరాం అని పార్టీ భావిస్తుంది. కరణం బలరాంకి ఆ నియోజకవర్గంలోనే ఆయన సొంత గ్రామం కూడా ఉంది. ఆయన చదువుకుంది కూడా చీరాల్లో కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయనకి పూర్తి స్థాయి పట్టుంది. ఆమంచి లాంటి గట్టి వ్యక్తిని ఢీ కొట్టాలంటే కరణం బలరాం అయితేనే కరెక్ట్ అవుతారని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణం బలరాంని టీడీపీ రంగంలో దించింది. ఆయన కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆ నియోజకవర్గ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా చీరాల్లో రాబోయే ఎన్నికల్లో గెలిపించే బాధ్యతని కరణం బలరాం భుజాల మీద అయితే టీడీపీ పెట్టింది. అయితే కరణం బలరాం పోటీ చేస్తారా, ఆయన కుమారుడు వెంకటేష్ పోటీ చేస్తాడనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనా చీరాల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే పట్టుదలగా టీడీపీ అధిష్టాన వర్గం అయితే వర్కౌట్ చేస్తుంది. థ్యాంక్ యూ రవిచంద్.